నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మంచి సినిమాలు తీసామంటే మన తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు అనే నమ్ముకొని వస్తున్న ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు. అలాగే మన తెలుగు సినిమాలలో గత 2-3 సంవత్సరాలలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రంగమార్తాండం అనే మూవీ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది కూడా సంపాదించుకుంది. థియేటర్స్లో ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించకపోయినా ఆ తర్వాత టీవీల్లో, ఆ తర్వాత ఓటీటీల్లో మరి చాలామంది కూడా చూసి అరే వాళ్ళు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఏంటి వీడేంటి ఇప్పుడు రంగమార్తాండం గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎస్, ఎందుకంటే మరి రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి స్థాపించి మరి రంగమార్తాండం అనే మూవీని కూడా మన ముందుకు తీసుకొని వచ్చిన ప్రొడ్యూసర్ మధు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నెక్స్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్తో కూడా రాబోతున్నారు అనమాట. మరి ప్రొడ్యూసర్ యొక్క కష్ట నష్టాలు ఇలా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మీ చాణక్యతో మాట్లాడడానికి ఇప్పుడైతే మధు గారు రెడీగా ఉన్నారు. మరి అయితే మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. మంచి సినిమా ఇస్తే మన తెలుగు ప్రేక్షకులు దగ్గరికి తీసుకుంటారు అని అనుకున్నాం. అంటే అదంతా ఒకప్పుడు కాలం అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరైతే రంగమార్తాండం లాంటి ఒక మంచి మూవీ తీశారు, కానీ థియేటర్స్లో అంటే ఆశించిన స్థాయిలో మరి అది కూడా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఏంటి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం శ్రీ మాత్రేనమో, మనందరూ ఒప్పుకోవాల్సింది మంచి సినిమా. ఎస్, షుడ్. అంటే నాకు తెలిసి మన తెలుగు ఆడియన్స్ లెట్స్ సే ఒక 7 crores ఆఫ్ పీపుల్ తెలుగు సినిమాలు చూసినారు. ఓటీటీఆర్, శాటిలైట్, థియేటర్లో ఒక 30% వేసుకున్నా సరే, ఆ 30%లోనే 99% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఇన్ ఓటీటీఆర్, శాటిలైట్ సమ్వేర్. దట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ అస్. రంగమార్తాండం సినిమా తీసి యూ కెన్ సే థియేటర్లో ఎందుకు ఆడలేదు అని అంటే స్టిల్ వీఆర్ ఆల్సో ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఎందుకు ఆడలేదు అని చెప్పి. మేబీ చాలా హెవీ అవ్వడం వల్ల అవ్వచ్చు, లేకపోతే సమ్ అదర్ రీజన్ అవ్వచ్చు. థియేటర్లో అందుకు ఆడలేదేమో, మేబీ. బట్ ఓవరాల్గా మేము అనుకున్నది అయితే రీచ్ అయ్యా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. రీజన్ ఇస్ దట్ ఫస్ట్ మూవీ కృష్ణవంశీ గారి లాంటి క్రియేటివ్ అండ్ లెజెండ్ డైరెక్టర్ తోటి వర్క్ చేయడం, బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు అండ్ ద గాడ్ ఆఫ్ మ్యూజిక్ ఇళయరాజా గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. ఏంటంటే అదంతా క్రేజీ కాంబినేషన్, అన్బిలీవబుల్ కాంబినేషన్. అందరూ స్టెప్ ఇన్ అవ్వడం విచిత్రంగా స్టెప్ ఇన్ అయ్యారు. ఫస్ట్ నా స్టెప్ ఇన్నే విచిత్రం. ఓకే, అంటే ఇది ప్రకాష్ రాజ్ గారు హ్యాస్ ఓన్ దిస్ మూవీ. అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఆయన రైట్స్ మాట్లాడడం, ఆయన ఇనీషియల్గా నానా పటే గారు వాజ్ ప్రొడ్యూసర్, మహేష్ మంజరేకర్ అండ్ నానా పటే గారు ఆయన నుంచి మూవీ తీసుకోవడం, తర్వాత వంశీ గారు వాళ్ళిద్దరూ కంబైన్ అవ్వడం. వంశీ గారితో నేను మరో సినిమా చేయడానికి ఐ వాజ్ ఇంటూ స్టోరీ డిస్కషన్స్, ఆఫీస్ ఓపెన్ చేయడం అవన్నీ నడుస్తున్న టైంలో వంశీ గారు యూస్ టు టాక్ విత్ సమ్ అదర్ పర్సన్ రిగార్డింగ్ దిస్ మూవీ. ఈ సినిమా నేను చేసినాను రంగమాట. ఆల్ ఆఫ్ సడన్ నేను ఎంటర్ అయినా, సార్ నేను చెయ్యొచ్చా, చేస్తారా, నాకు ఆపర్చునిటీ ఇస్తారని చెప్పి ఐ రిక్వెస్టెడ్ హిమ్. అయితే 1-2 days టైం ఇవ్వదు అన్నారు. నెక్స్ట్ డే కాల్ మీ, సరే చేద్దాం, ఓకేనా, నువ్వు చేస్తావా, ఇది ఇలా ఉంటుంది చూడు, క్లియర్ చెప్పారు. ఇది కాంబినేషన్. అప్పుడు రమ్యకృష్ణ గారు లేరు, ఓన్లీ వంశీ గారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు అండ్ ఐఎమ్ ద థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాను. చెప్పారు రిస్క్ ఉంటుంది, ఉండకపోవచ్చు, మాత్రం చాలా మంచి మూవీ చేస్తున్నాం అని. ఇనీషియల్గా ఎవరు వచ్చినా సరే స్టార్టింగ్ కొత్తలో ఎవరికైనా చెప్తారు, హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ చెప్తారు ఆయన క్లియర్గా, చూడు మధు ఇందులో రిస్క్ ఉంటుంది, సినిమాలకు పెడుతున్నారు డబ్బులు, రావచ్చు మొత్తం పోవచ్చు అని క్లియర్గా చెప్తారు ఆయన, చాలా క్లియర్గా చెప్తారు. అలాగంటే ఇది చెయ్యండి, లేకపోతే చెయ్యొద్దు. సో అంటూ నాకు హార్డ్ డిస్క్ ఇచ్చారు, నటి సామ్రాట్ హార్డ్ డిస్క్. అప్పుడు ఓటీటీలోని శాటిలైట్లో ఎక్కడ రాలేదు ఆ మూవీ ఇంకా. బట్ ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్ ఇన్ 2016లో. ఇట్ హెస్ కలెక్టెడ్ హ్యూజ్ మనీ. సో అది అక్కడ ఎందుకు ఇట్టేంది, అక్కడ ఇక్కడ ఎందుకు అవ్వలేదు అన్నది మనం డిస్కషన్. సో అది నాకు చెప్పారు, వెళ్ళి చూశాను. ఇంతకుముందు వంశీ గారు చాలాసార్లు చెప్పారు, నేను రాత్రంతా ఈ మూవీ చూస్తూనే ఉన్నాను, కళ్ళట్లో నీళ్ళు వచ్చాయి అని చెప్పారు. ద సేమ్ వే ఐ ఫెల్ట్ ఇట్, ఏదో ఉంది ఇందులోనే. హార్డ్ డిస్క్ చూసినాక అండ్ ఐ థాట్ చేయాలని చెప్పి. అండ్ ఇటువంటి ఆపర్చునిటీ కృష్ణవంశీ గారితో ఫస్ట్ సినిమా అన్నది మీకు ఇంకేది ఆలోచన రాదు, అది ఏమవుతుందా ఏమో హిట్ అన్నది అసలు క్వశ్చనే లేదు. సో ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయ్యి స్టార్టెడ్. అక్కడి నుంచి రమ్యకృష్ణ గారు, బ్రహ్మానందం గారు, అనుషయ భరద్వాజ్, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక అండ్ 1 by 1 ఇట్స్ లైక్ యాడ్ అవుతున్నారు. బ్రహ్మానందం గారు యాడ్ అవుతున్న ఆ టైంలోనే ఇళయరాజా గారు, ఓకే, ప్రకాష్ రాజ్ గారు, వంశీ గారు ఇద్దరు చెన్నై వెళ్ళి ఇళయరాజా గారితో కూర్చొని మాట్లాడి ఆయన ఫైనల్ చేసుకుంది. ఇట్ వాజ్ బిగ్ మూమెంట్ ఈ మూవీకి. కానీ ఇలా బడా బడా స్టార్స్ కానీ అందరినీ తీసుకున్నారు, ఓకే,
మన తెలుగులో మెయిన్గా వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చే డబ్బింగ్ మూవీస్ విషయంలో తమిళ నుంచి వస్తే యాక్సెప్ట్ చేయగలుగుతారు. అండ్ మలయాళం నుంచి వస్తే అది ఇప్పుడిప్పుడు ఓటీటీలో యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ థియేటర్లో యాక్సెప్ట్ చేయడం 1-2 మూవీస్ తప్ప. కానీ అలాంటి సందర్భంలో మీరు మరాఠీ మూవీని తీసుకొని వచ్చి ఇక్కడైతే మరి అంటే పీపుల్ యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నారు అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యూనివర్సల్ సబ్జెక్ట్. Yeah. మీరు చూసారో లేదు, మన అమ్మా నాన్నల కథ, Yeah. మమ్మీ డాడీ మదర్ ఫాదర్ అనేది అది యూనివర్సల్ సబ్జెక్ట్. అది ఇక్కడ ఎక్కడైనా సరే అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక్కడ నేను థియేటర్కల్ ఓటీటీ అని మాట్లాడట్లేదు, ఓవరాల్గా నేను చూస్తుంటే ఓకే. సినిమా అన్నది ఎవరైనా ఇది యాక్సెప్ట్ చేయాల్సిన Yes, మూవీ. అండ్ ఈ నట సామ్రాట్ అన్న ఏదైతే ఉందో మరాఠీలోని ఆ స్టేట్లోని ప్రతి ఇంటింటికి రీచ్ అయిన ఒక స్టేజ్ డ్రామా. Yeah. ఎవ్రీవన్ నోస్ దట్ సిన్స్ 40 years థౌజండ్స్ ఆఫ్ ప్లేస్ అయ్యి ఉంటాయి దీని Yeah. మీద. సో అది ఆల్ ఆఫ్ సడన్ అక్కడ సినిమా చేయడం, అదే నానా పటేకర్ లాంటి ఒక సూపర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేయడం, దానివల్ల ఏమైంది అంటే మూవీ చాలా హ్యూజ్ సక్సెస్ అయింది అక్కడ. సో అదే సినిమా మనం కూడా మీరు ఇప్పుడు చూడండి, ఆ సోల్ ఎక్కడ మిస్ అవ్వలేదు. Yeah. ఆ సినిమాల ముందు వంశీ గారు ఎక్కడ అదే సోల్ తోటి అలాగే వెళ్ళారు. సో మనం ఇప్పుడు రంగమార్తాండ మనం ప్రమోట్ చేసిన ప్రతిదీ కూడాను మన అమ్మా నాన్నల కథ అన్నదే మనం ప్రమోట్ చేసాం. ఎక్కడాను రంగమార్తాండ దానికన్నా ఎక్కువ అదే మనం ప్రమోట్ చేసాం. సో వీ థాట్ అమ్మా నాన్నల మీద అసలు యూనివర్సల్ సబ్జెక్ట్ ఎవరు ఇంకా ఏది దానికి వేలైతే చూపించలేరు యాక్చువల్గా. సో అదేండి బేసిక్గా గట్ ఫీలింగ్ అదే ఈ సినిమా ఓకే బాగా వెళ్తుందని అనుకున్నాం, వెళ్ళింది కూడా. బికాజ్ మళ్ళీ ఆ థియేటర్కి అన్న ఒక పాయింట్ పక్కన పెడితే మాత్రం అవార్డ్స్ అన్న మనకు వీ గాట్ ఐఫా వచ్చింది, సైమా వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఐ థింక్ ది బెస్ట్ అవార్డ్స్ వచ్చింది. నేషనల్ అవార్డ్స్కి అప్లై చేసాం. అండ్ ఇప్పుడు గద్దర్ అవార్డ్సే వస్తున్నాయి. సో మెనీ థింగ్స్ అవార్డ్ వైజ్ అవన్నీ చూసుకుంటే మాత్రం ఏజ్ అక్లైమ్డ్ మూవీ ఇది. సార్, మెయిన్గా ఈ మూవీ విషయంలో ఎక్కువ కాలం షూట్ చేయడం వల్ల కూడా సో ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న బజ్ అనేది తగ్గిపోయిందని అనుకోవచ్చా? లైక్ 3 years. 3 years అండి. కరోనా ముందు స్టార్ట్ చేసాం 2019 డిసెంబర్లోనే నుంచి 2020 జస్ట్ కరోనా అనౌన్స్ అయ్యే ముందు వరకు 50% ఆఫ్ ద మూవీ కంప్లీట్ అయింది. తర్వాత 1.5 year ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చింది కరోనా నుంచి. అది డ్యూ టు కరోనా మనం బయటికి రాకపోవడం, బికాస్ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, సో మెనీ ఆస్పెక్ట్స్ ఇందులోనే. అదొక రీజన్ అయింది. మేబీ బడ్జ్ అనేది ఇనిషియల్ స్టేజ్లోనే బాగా వచ్చి, లేకపోతే ఇది కూడా అవ్వచ్చు. కరోనా తర్వాత కొంచెం మన వెబ్ సిరీస్ అవి చూసి మేబీ మన కొంచెం మన తలక రీచ్ అది బాగా ముందుకెళ్ళి ఉండొచ్చు, సినిమాలు చూసే పర్సెప్షన్ మారుండొచ్చు. అదన్నీ రీజన్ వల్ల అదే అవుతుంది. కానీ ఓవరాల్ ఓటీటీలో శాటిలైట్ రిలీజ్ అయిన తర్వాత మన పర్సెప్షన్ మారిపోయింది. అవును, మనది అనుకున్నదే కరెక్ట్ అయిందని చెప్పి. సో అది మేబీ 3 years వల్ల కొంచెం బడ్జెట్ అనేది తగ్గుండొచ్చు. ఓకే. అంటే సార్, ఈ మెయిన్గా ఈ మూవీ కోర్ పాయింట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక కొడుకు సో తల్లిదండ్రులను అంటే బయటికి పంపించడం కానీ, అండ్ ఒక నాటకాలకు సంబంధించిన ఆ వాల్యూస్ని చెప్పే ఒక ఇద్దరు స్నేహితుల కథ కానీ, ఇలా తీసుకుంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అనేది కూడా ఉంది. ఇన్ని లేయర్స్లలో మెయిన్గా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటంటారు? రిసీవ్ చేసుకోకపోవడం ఇన్ని మంచి లేయర్స్ ఉంటూ అంటే ఎందుకంటే ఇప్పుడున్న యూత్లో అంటే యూత్కి కావాల్సిన పాయింట్స్ ఇన్ని పెట్టుకోవాలని చెప్పేసి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కానీ డైరెక్టర్ కొంతమంది ఆలోచిస్తూ అనుకుంటుంటారు. కాకపోతే ఇదైతే మెయిన్గా ఎవరైతే 35+ ఉంటారో, వాళ్ళ తల్లిదండ్రుల గురించి బాధ్యతల గురించి ఆలోచిస్తుంటారో, అలాంటి వాళ్ళకి మాత్రం పీక్స్లో ఎక్స్ట్రీమ్గా. అవును, ఐ థింక్ మీకు కూడా చాలా మంది దగ్గర నుంచి వచ్చే చాలా మంది. నేను ఇట్ సెల్ఫ్ నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ ఆఫ్ మంగళ. ఆబ్వియస్ ఎవరైనా కనెక్ట్ అవుతారు. అంటే యూత్కి కనెక్ట్ అవ్వలేని పాయింట్స్ కొంచెం ఇంక్లూడ్ చెయ్యలేకపోవడం వల్ల ఇక్కడ అనుకోవచ్చా? మేబీ అండి. యూత్ అన్నది మనం ఎలాగైతే ఇప్పుడు మీరు 35+ అన్నారు, వాళ్ళందరూ డెఫినెట్గా చూసిన ప్రతి ఒక్కరు కనెక్ట్. 30-20s ఉన్న వాళ్ళు నచ్చుతుంది సినిమా, వాళ్ళు టీవీలోని ఇందులో చూస్తారు. ఈ సినిమా కోసం థియేటర్కి వెళ్ళలేదు ఒక రీజన్. సో అదొక రీజన్ అండి. డెఫినెట్గా యూత్ కనెక్ట్ అవ్వకపోవడం అనేది డెఫినెట్గా రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుంది. అందులో